హాయ్ అండి, నమస్తే. తెలుగు 360 ప్రేక్షకులకు స్వాగతం. సినిమాల్లో సెంచరీ సాధించిన అతి కొద్ది మంది హీరోల్లో శ్రీకాంత్ గారు ఒకరు. సెంచరీ చేసినా సరే ఆయన స్పీడ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇంకా ఆయన ఇన్నింగ్స్ కొనసాగుతుంది. కొత్త పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆయన అలరిస్తూనే ఉన్నారు. తాజాగా గేమ్ చేంజర్ సినిమాతో గేమ్ చేంజర్ సినిమాలో ఆయన ఒక కీలక పాత్ర పోషించారు. ఈ సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు శ్రీకాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీకాంత్. నమస్తే సార్, ఎలా ఉంది సార్? సెంచరీ అయిపోయిన తర్వాత కూడా మీ ఇన్నింగ్స్ ధాటిగా కొనసాగుతుంది. హ్యాపీగా ఉంది. అంటే ఇంకా సెంచరీ వరకు ఒక 120 వరకు హీరోగా చేసుకుంటూ వెళ్ళి తర్వాత మధ్యలో కూడా నేను క్యారెక్టర్ చేసుకున్నాను. ఇప్పుడు క్యారెక్టర్స్ ఎక్కువ రావడం నేను ఎంజాయ్ చేస్తాను. క్యారెక్టర్స్ కూడా మంచి మంచి క్యారెక్టర్స్ పడడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం అనేది కూడా ఒక ఛాలెంజింగ్గా కూడా ఉంది నాకు. ఇదివరకు ఇప్పుడు పోల్చుకుంటే ఈ క్యారెక్టర్ చేయడమే చాలా ఛాలెంజింగ్ అనమాట. హీరో కన్నా ఇదే ఎక్కువ ప్రెజర్ డెఫినెట్గా. అంటే హీరోగా ప్రెజర్ అనేది దట్ ఈస్ డిఫరెంట్ ప్రెజర్. ఎందుకంటే అది బిజినెస్కి సంబంధించింది. ఆడదా ప్రొడ్యూసర్స్కి ఏంటి అనేది ఉంటుంది. బట్ ఇదేంటంటే వాటికి అన్నింటికి ప్రాబ్లం లేకుండా మన క్యారెక్టర్ని ఎంతవరకు మనం తీసుకెళ్ళాలి, ఒక పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఎక్కువ పడుతున్నాయి. అది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీ అదృష్టం ఏంటంటే లెజెండరీ అనదగ్గ దర్శకులందరితో పనిచేశారు. విశ్వనాథ్ గారు, బాపు గారు, వంశీ గారు, కృష్ణవంశీ గారు, అసలు లిస్ట్ వేస్తే అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు ఆ లిస్టులో శంకర్ గారు కూడా చేరారు. శంకర్ గారు ఇప్పుడు శంకర్ గారి దగ్గర చేయాలని అందరికీ ఉంటుంది కదా, ప్రతి ఆర్టిస్ట్కి. ఇప్పుడు రాజమౌళి గారి దగ్గర చేయాలంటుంది, సుకుమార్ దగ్గర చేయాలంటుంది. ఇప్పుడు మనకున్న డైరెక్టర్స్లో త్రివిక్రమ్ గారు కానీ, ఇప్పుడు అట్లాగే శంకర్ గారు అనేది మన అప్పుడు ఇండియన్ ఫిల్మ్స్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ద గ్రేట్ డైరెక్టర్. అవును. ఎందుకంటే మన తెలుగులో కూడా చాలా డబ్బింగ్ చేసి హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. ఆయన దగ్గర చేయాలని ఎప్పటి నుంచో నా కోరిక. కానీ ఈ అవకాశం నాకు వచ్చినప్పుడు మాత్రం షాక్ అయ్యాను నేను. వచ్చిందంటే ఏ క్యారెక్టర్ ఇస్తారు అనుకున్నాను. బట్ కథ చెప్పిన తర్వాత నాకు భయం వేసింది. అంటే ఇది నేను చేయగలనా, ఎందుకు నన్ను ఎన్నుకున్నారు ఈ క్యారెక్టర్కి అనేది నాకు అర్థం అవ్వాలి. ఫస్ట్ నాకు వచ్చి కథ చెప్పగానే ఫస్ట్ నుంచి చెప్తారు కదా, ఇంటర్వెల్కి వచ్చేప్పటికి నన్ను ఎందుకు అనుకున్నారు అని అర్థం లేదు. నేను చేయగలనా, ఈ క్యారెక్టర్ నన్ను ఎందుకు అనుకున్నారు అని. అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్. సెకండ్ హాఫ్ నా మొత్తం అంతా చెప్పేపాటికి డెఫినెట్గా ఇది ఒక ఛాలెంజింగ్గా చేయాలి మనం ఇంకేం మాట్లాడలేదు, ఎస్ అని చెప్పేసాను. చరణ్ గారి సినిమా ఇది, శంకర్ గారి కాంబినేషను, దిల్ రాజు గారి కాంపౌండ్, ఆయన చాలా ప్రెస్టీజియస్ సినిమా ఇది. ఎస్. ఏ క్యారెక్టర్ అనుకున్నా ఇండియాలో ది మోస్ట్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురావచ్చు ప్రతి చిన్న క్యారెక్టర్కి. కానీ శంకర్ గారు ఏరుకోరి శ్రీకాంతే కావాలి ఈ క్యారెక్టర్కి అని చెప్పారంట. అదే నాకు అర్థం ఉంది ఇప్పటికి. నేను చాలా మందితో డిస్కస్ చేశాను, అసలు ఈ క్యారెక్టర్ నన్నే ఎందుకు అనుకున్నారు అనేది కూడా ఒక డైరెక్ట్గా మీరు శంకర్ గారిని అడగచ్చు. పరిచయం కూడా లేదు కదా, ఇప్పుడు పరిచయం ఉండి అది ఇదే కాదు, అది కూడా లేదు. నాకు శ్రీకాంతే కావాలి. ఆయన ఏదో ఫిలిమ్స్ చూసి ఉంటారు. ఇది ఆపరేషన్ దుర్యోధన, కొన్ని మహాత్మా, ఖడ్గం ఇవన్నీ చూసేస్తుంటారు. బట్ ఆ క్యారెక్టర్కి శ్రీకాంత్ బాగుంటుంది అనేది వాళ్ళు అనుకోవడం అనేది నిజంగా నా అదృష్టం. అసలు శంకర్ గారిని మీరు అడగలేదా ఈ క్వశ్చన్ ఎప్పుడు? ఏది ఈ ప్రాసెస్లో శంకర్ గారిని అడగల, బయట బాగోదు ఎందుకు అంటే అంటారు మళ్ళీ ఎందుకు వచ్చి బయటతో డిస్కషన్ చాలా జరిగింది. బట్ వెరీ లక్కీ ఈ క్యారెక్టర్ రావడం. నాకు కూడా ఒక ఛాలెంజ్. అంటే ఎప్పుడు రెగ్యులర్ క్యారెక్టర్ చేసే కంటే దీంట్లో కూడా నేను ఎలా ఉంటాను అని చూసుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే రివీల్ తెలుసు చాలామందికి నేను ఏ క్యారెక్టర్ చేస్తున్నాను అనేది. బట్ ఇదేంటంటే ఫస్ట్ మాత్రం అసలు దీని గురించి అవగాహన లేకుండా సినిమాకి వస్తారు చూడండి, అసలు ఏంటి శ్రీకాంత్ క్యారెక్టర్ అంటే ఏంటి, ఏ క్యారెక్టర్ అనేది తెలియకుండా వచ్చే వాళ్ళకి మాత్రం నిజంగా షాక్గా ఉంటుంది. అంటే ఆ గెటప్ చూసి ఫస్ట్ ఏంటి ఈ గెటప్, ఇది ఎందుకు చేశాడు ఫస్ట్ అని అనిపిస్తుంది. తర్వాత టీజర్లో కూడా షాకింగే మిమ్మల్ని ఆ గెటప్లో చూసి ఆడియన్స్. సరే, ఏమైనా గెటప్ ఏమైనా లుక్ టెస్ట్ అలాంటివి చేస్తారా ఈ సినిమా గురించి? డెఫినెట్గా. అది ఎంత ప్రాస్థెటిక్ మేకప్, మొత్తం బాంబే నుంచి వాళ్ళు చాలా దాని టైం టేకింగ్, చాలా కాస్ట్లీ. ఎవ్రీడే 4 hours పడుతుంది మేకప్. అది కంపల్సరీ 4 hours. అంటే మార్నింగ్ 8 o'clock అంటే పొద్దున్న 3:30కి 4కి లేచి వెళ్ళాలి. అలా చాలా రోజులు చేసాం. బట్ ఎంజాయ్ చేస్తూ చేసాం. అంటే క్యారెక్టర్ డెప్త్ అటువంటిది.
ఒక చిన్న షాట్ అయినా సరే మీరు 4 గంటలు మేకప్ వేసుకుని కంపల్సరీ ఒక రోజు అయితే 2 షాట్లు అవును. కానీ కంపల్సరీ కూర్చోవాల్సిందే. ఎందుకంటే అది గెటప్ కదా. ఉమ్. మొన్న ఎందుకు జస్ట్ 2 షాట్స్ లాస్ట్ డే ఫైనల్ డే 2 షాట్ల గురించి మళ్ళీ 4 అవర్స్ వేసుకొని శంకర్ గారి స్టైల్ వేరు, ఆయన మేకింగ్, ఆయన రైటింగ్ ఇవన్నీ చాలా వేరుగా ఉంటాయి. నేను దగ్గరుండి అబ్జర్వ్ చేశాను కదా. అంటే నేను చాలామంది చూశాను, బట్ ఇస్ అ క్లారిటీ కానీ ఆయన వే ఆఫ్ ఆయన అందరూ చాలా లేట్ అంటారు. బట్ నాకేమంటే సీన్ అనుకుంటే చాలా స్పీడ్గానే చేస్తారు ఆయన. ఎక్కడ వేస్టేజ్ అనేది నాకు మరి మేము చేసిన సీన్స్లో అనిపించలే. బట్ ఏంటంటే గ్రాండీర్గా ఉంటాయి కదా, చాలా పెద్ద ఎపిసోడ్స్, వాటికి టైం పడుతుంది. అంటే నీకు ఒక ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకోవడం, మళ్ళీ ఇంకొంచెం ఇది చేయడము, ఆ గ్రాండీని మనం ఊహించలేము. మన ఇంత నాలెడ్జ్ మాకున్న ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అది ఎలా వస్తుంది స్క్రీన్ మీద అనేది కూడా మనకు ఐడియా రాదు. మీకు కూడా ఎప్పుడెప్పుడు నా సీన్ మానిటర్లో చూసుకుందామా అని అనిపించుండొచ్చు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత. నేను ఎప్పుడైతే మొత్తం చూసిన డబ్బింగ్ అప్పుడే. అంతేనా? అంతే. నేను ఓన్లీ జస్ట్ గెటప్ ఎలా ఉందనేది వెళ్ళి మానిటర్ దగ్గర చూసేవాడిని. పద్దాకెళ్ళి నేను మానిటర్ దగ్గర చూసాను. ఒకసారి గెటప్ బాగుంది చూసానంటే అయిపోయింది. ఇంక నేను పెద్ద దాన్ని అక్కడికి వెళ్ళను నేను జనరల్గా. డబ్బింగ్ చెప్పినప్పుడు మాత్రం నేను థ్రిల్ ఫెయిల్ అయ్యాను. చాలా కష్టం. అంటే ఆ క్యారెక్టర్కి వాయిస్ చెప్పడానికి కొంచెం కష్టం అనిపించింది. అంటే ఎక్స్పీరియన్స్ అని కాకుండా ఆ వాయిస్ రావాలి మనకి. అంటే చిన్న ఏజ్కి తగ్గట్టుగా ఆ వాయిస్ కూడా రావాలి. అది కొంచెం చిన్న ఇబ్బంది పడ్డాను నేను. ఇంతవరకు ఎప్పుడు డబ్బింగ్లో ఇబ్బంది పడ్డాను. ఈ క్యారెక్టర్ చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. ఈ సినిమా చూడాలి ఫైనల్గా ఎలా వస్తుంది. ఈ సినిమాలో మాకు టీజర్లో కనిపించిన షార్ట్లో మీ గెటప్ ఏంటో రివీల్ అయింది, కానీ రివీల్ అవ్వని గెటప్ కూడా ఒకటి ఉందండి. రివీల్ అవ్వని గెటప్ ఉంది. అది చాలా ఇంపార్టెంట్ గెటప్. అది అంటే గెటప్ ఇన్ ది సెన్స్ యంగ్. అవును. ఒకటి యంగ్, ఒకటి ఏజ్డ్ ఉంటుంది. అది ఏంటి అనేది చాలా, ఎందుకంటే సినిమాకి ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు అదే మెయిన్ ఆయిపట్టు. అసలు ఎందుకు ఏంటి అనేది అది మనతో, నేను చరణ్ మొత్తం అందరూ చాలామంది ఉంటాం అక్కడ. మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా మాతో ఉంటుంది. ఇండస్ట్రీలో ఏం చెప్పుకుంటున్నారంటే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఒక కొత్త రామ్ చరణ్ చూడబోతుంది. 100%. అంటే పర్ఫార్మెన్స్ లెవెల్స్ పీక్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ చేయడం అనేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పితే చేయలేము. ఎందుకంటే కొంచెం వెయిట్ ఉన్న క్యారెక్టర్ అది. ఇప్పుడు మామూలుగా యంగ్గా ఉండి కొంచెం సాంగ్లు సరదా జోగులుగా అన్నీ వాళ్ళకి అలవాటే. బట్ ఆ క్యారెక్టర్ చేయడం అనేది చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందుకంటే నేను గోవిందుడు అందరవాడేలో చేశాను చరణ్ ఎప్పటి నుంచి నాకు పరిచయం అయినా. ఆ సినిమాకి ఇప్పుడున్న ఈ సినిమాకి అంటే మధ్యలో చాలా రంగస్థలం అవన్నీ మొత్తం వెళ్ళిపోయినాయి ఎక్కడికో, పర్ఫార్మెన్స్ స్పీక్స్. బట్ నేను దగ్గరుండి చూస్తున్నాను కాబట్టి ఈ సినిమా, ఆ తర్వాత మళ్ళీ ఇదే కదా నేను దగ్గరుండి చూసాను. చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ కానీ, చాలా స్టబ్బండ్గా. మన అదృష్టం, మన తెలుగుకి మంచి ఆర్టిస్టులు, పెద్ద స్టార్స్. పైగా మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చారు చరణ్. ఇంట్లో వ్యక్తిలాగే కదా నాకు అనే ఫీలింగ్. బట్ ఏదైనా చాలా బాగా, అంటే చిన్నాళ్ళని పొగడకూడదని అనిపిస్తుంది కానీ, బట్ ఏదైనా సరే చాలా బాగా చేశాడు. అన్నయ్యతో ఎప్పుడెప్పుడు చెప్దామా చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పారా? ఆల్రెడీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఇట్లా ఉంది, అట్లా వస్తుంది అది అని చెప్తాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. అంటే ఇట్స్ గుడ్. అంటే లక్ మళ్ళీ ఈ క్యారెక్టర్ రావడం అనేది నాకు చూడాలి. సినిమా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది. అప్పట్లో నేను ఆపరేషన్ దుర్యోధన భయపడ్డాను. అవును. ఎలా రిసీవ్ చేసుకుంటారు. మళ్ళీ అఖండకు భయపడ్డాను. అఖండకి అంటే మొత్తం రగ్గడ్ విలన్, అసలు ఎలా గెటప్ ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అని. మళ్ళీ అదే భయం నాకు గేమ్ చేంజర్గా ఉంది. క్యారెక్టర్ పరంగా, క్యారెక్టర్కి ఎలా రిసీవ్ చేసుకుంటారు. సినిమా డెఫినెట్గా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ, పక్కా కమర్షియల్, అన్ని వాల్యూస్ ఉంటాయి. అలాగే ఎస్జే సూర్య క్యారెక్టర్ థియేటర్లో పేలిపోతుంది నాకు తెలిసి. రామ్ చరణ్ ఎస్జే సూర్య కాంబినేషన్స్లో కానీ, అలాగే నాది ఎస్జే సూర్య కాంబినేషన్స్లో కానీ, నాది రామ్ చరణ్ కాంబినేషన్లో కానీ కొన్ని అద్భుతమైన సీన్స్ ఉన్నాయి. కమర్షియల్గా నా ఎక్స్పెక్టేషన్ మాత్రం ఈజ్ గోయింగ్ టు బే బిగ్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. మీ కెరీర్లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు కదా. ఈ సినిమాకి వచ్చేసరికి బోల్డంత ఎక్స్పీరియన్స్ ఉంది మీ వెనకాల. కానీ సెట్లో ఇబ్బంది పడి ఛాలెంజెస్, ఇది ఛాలెంజింగ్ రా, ఈ సీన్ రాకపోతే కష్టం అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అసలు ఆ గెటప్ చేయడమే ఛాలెంజ్. ఓకే. నాకు మెయిన్ ఏంటంటే ఆ క్యారెక్టర్ చేయడం ఛాలెంజ్. అది
ఎక్స్పీరియన్స్ కూడా కంపల్సరీ కావాలి ఆ క్యారెక్టర్ చేయడానికి, కానీ ధైర్యం కావాలి. ఇంకోటి మనం ఫస్ట్ దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. మనం ఎస్ నేను ఇది అనేది అవ్వాలి. ఇప్పుడు ఒకసారి చాలామందికి ఏమనిపిస్తుందంటే మనం ఆ గెటప్ వేసిన తర్వాత ఇదేంటి నేను వేసాను ఈ గెటప్ ఇలా చేయకుండా ఉండాల్సింది ఎందుకు అనే ఫీలింగ్ కనుక నీకు వచ్చిందని మనకు తేడా వచ్చేస్తుంది. అందుకని అది రానివ్వకుండా ఎప్పుడు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఎస్ నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను దాంట్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. మనం అట్లా నేను ఈ క్యారెక్టర్ని ఎంజాయ్ చేశాను. శ్రీకాంత్ని ఇలా కూడా వాడుకోవచ్చా అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఆన్సర్ దొరుకుద్దా ఈ సినిమాతో? ఏమన్నా ఇలా కూడా వాడుకోవచ్చేమో శ్రీకాంత్ని ఇక మీదట కొత్త డైరెక్టర్లకు ఏమన్నా? సినిమా అది ఇప్పుడు నేను జనవరి 10th కదా రిలీజ్. నాకు చాలా యాంగ్జైటీగా ఉంది. ఎందుకంటే అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, నన్ను తిడతారా, ఎందుకు చేసేవంటారా, లేకపోతే అప్రిషియేట్ చేస్తారా అనేది ఆ ఫస్ట్ రోజు తెలిసిపోతుంది మనకి. నో ప్రాబ్లం, ఏదైనా నేను డెఫినెట్గా ఇది ఉంటుంది. ఒకవేళ ఎందుకు అన్నా కూడా నేను ట్రై చేసాం ఒకేలే అనుకుంటాం తప్పితే, బట్ అలా ఉండదు. అంటే ఎప్పుడు మీ కెరీర్లో ఇంత కన్ఫ్యూజన్ స్టేట్ దేనికి రాలేదేమో స్టేజ్ రాలా. అంటే హిట్ అయితే హిట్ అవుతుంది. ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్ వేరు కదా, బట్ ఇది ఏదో ఒక రకంగా ఉంటుంది. ఇది డెఫినెట్గా కొత్తగా ఉంటుంది. అంటే మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఫస్ట్లో ఏంటి వీళ్ళు క్యారెక్టర్లు ఏంటి, ఈ క్యారెక్టర్ ఏంటి, అసలు ఈయనెవరు, ఈయన ఎందుకు అక్కడ ఆ టైప్లో ఉంటుంది అంతా. స్లాంగ్ ఏమైనా కొత్తగా ట్రై చేయడం? స్లాంగ్ అంటే ఏం లేదు, మామూలుగా దిల్ రాజు కమర్షియల్ ఇప్పుడున్న దీనికోసం. దిల్ రాజు గారి స్కూల్ వేరు. ఆయన ప్రతి విషయాన్ని స్క్రిప్ట్ దశ నుంచి ఆయన ఫాలో అవుతుంటారు, సెట్లో ఉంటారు. కానీ శంకర్ గారి స్టైల్ వేరు. ఆయన ఏమనుకుంటే అది చేసే మనిషి ఆయన. వీళ్ళిద్దరికి ఎలా కుదిరింది అనుకుంటున్నారు సెట్లో? ఆయన దిల్ రాజు గారు వచ్చేవారా? ఇక్కడ కాంబినేషన్ శంకర్ అండ్ చరణ్ కాంబినేషన్ మెయిన్ ఇంపార్టెంట్. అది రెండు. ఇప్పుడు రాజుగారు ఏమనుకుంటున్నారు, శంకర్ డేట్లు ఇస్తే చరణ్ ఇద్దరు ఇచ్చారనుకోండి, ఈయనకి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుందిగా. శంకర్ అనే వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మంచి సినిమా రాక ఇద్దరు కాంబినేషన్స్, మంచి కాంబినేషన్, మంచి ప్రొడ్యూసర్తో వచ్చింది, ఇది డెఫినెట్గా హిట్ చేయాలనే సంకల్పం అనేది 100% ఉంటుంది. ఆ నమ్మకమే ఈ రాజుగారికి ఉంటుంది. ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎందుకంటే ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు, వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళ పని వాళ్ళు. బట్ అనుకుంటే ఏంటంటే కొంచెం డిలే అవ్వడం, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ అవ్వడం తప్పితే విపరీతం అంటే బడ్జెట్ మరి దానికి తగ్గట్టుగానే సినిమాలో ఉంటుంది కదా. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే సినిమాలో డెఫినెట్గా ఉంటుంది. దేశం గర్వించదగిన దర్శకులు ఎవరంటే శంకర్ గారి పేరు 100% చెప్పాల్సిందే. కానీ దురదృష్టం ఏంటంటే ఈ మధ్య ఆయన కొంచెం ఫామ్లో లేరు. భారతీయుడు ఎవరికన్నా ఉంటాయండి డెఫినెట్గా. ఫామ్ అనేది ఏమీ లేదు. ఒక్కొక్క సినిమా అనుకుంటాం కానీ అది సక్సెస్ అవ్వలేకపోవచ్చు. చాలా కారణాలు, ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ జరిగి ఉండొచ్చు. ఇప్పుడు భారతీయుడు మనం లాస్ట్లో కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే ఆ రెండు కలిపి ఒకే పాటు తీస్తుంటే పెద్ద హిట్ అయ్యేదేమో. రెండుగా విడిపించేపాటికి సబ్జెక్టులో తేడా వచ్చేసింది. వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. బట్ ఎనీవే ఒక సినిమా 2 సినిమాలు పోయినా కూడా ఈజ్ ద డైరెక్టర్ ఇస్ డైరెక్టర్. ఎవరన్నా అంతే, మన తెలుగులో కూడా ఎవరన్నా ఒక 2-3 సినిమాలు పోయినా కూడా వాళ్ళు అయిపోయింది అని అనుకోకూడదు. ఇంకోటి అంటే వాళ్ళు ధైర్యంగా నేను అయిపోయినా అనుకోకుండా ముందుకు వెళ్ళగలిగితే ఇంకా బాగుంటుంది. కొంతమంది డిసప్పాయింట్ అయిపోయి డల్ అయిపోతారు. ఆ డల్ లేకుండా ముందుకు వెళ్ళగలిగితే మాత్రం సూపర్గా ఉంటుంది. బట్ ఎక్కడ నేను చూశాను శంకర్ గారు ఆ సినిమా పైన ఆ సినిమా ధ్యాసే లేదు. మళ్ళీ దీని మీదే ఫస్ట్ ఎలా ఉన్నారో తర్వాత కూడా అదే రేంజ్లో చేసుకుంటూ వెళ్ళారు. ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఈ సంక్రాంతికి కాంపిటీషన్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుందా? 3 సినిమాలు సరిపోతాయి? 3 సినిమాలు 3 ఆడాలి. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో మీరు చూస్తున్నారు కదా. మన సినిమాలు అన్నీ ఇండియన్ సినిమాస్ అంటే ఇప్పుడు మన తెలుగుకి ఒక బ్రాండ్ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే మొన్న నేను నేపాల్ ఎన్ని వెళ్తే అక్కడ వాళ్ళు అసలు ఎలా చెప్తున్నారంటే మన సినిమాలే చూస్తారంట వాళ్ళు. వేరే హిందీ కంటే మన సినిమాలు ఎక్కువ చూస్తున్నాం సార్ అని చెప్తున్నారు. అంత హిందీ వాళ్ళు, ఇది బీహార్ వాళ్ళు, ప్లస్ అక్కడ పక్కనే బోర్డర్ కదా, మన సినిమాలన్నీ డబ్బింగ్ వెళ్తుంటాయి. డబ్బింగ్ అయిపోయి అంటే మనం ఎంత గర్వం కదా. అలాగే ఇప్పుడు వచ్చిన సంక్రాంతికి కూడా మన బాలకృష్ణ గారి సినిమా వస్తుంది, వెంకటేష్ గారి సినిమా వస్తుంది. అంటే మూడు జోనర్స్, డిఫరెంట్ జోనర్స్. ఒకటి ఎంటర్టైన్మెంట్, ఒకటి ఒక ఇది కమర్షియల్, అది రెండు. బట్ అన్నీ ఆడాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటాం. ఏ చిన్న సినిమా వచ్చినా కూడా, వేరే సినిమా వచ్చినా కూడా ఆడాలని కోరుకుంటాం. సెట్లో చరణ్ బిహేవియర్ కానీ ఆయన
ఎదుటి ఆర్టిస్ట్. కానీ ఎందుకంటే చిరంజీవి గారిని చూసారు మీరు, చరణ్ చూసారు అంటే మాతో అన్నప్పటికీ చాలా చేసిన సేపు చాలా ఇదిగా ఉంటాడు కదా. ఇప్పుడు అంటే ఫుడ్ బాబాయ్ అని పిలుస్తారా మిమ్మల్ని? అన్న అంటాడు. అన్న అంటారు. మీరేమో చిరంజీవి గారిని అన్నయ్య అంటారు, అన్న మిమ్మల్ని అన్నయ్య అంటారు. ఈరోజు అల్లు అర్జున్ గారు వీళ్ళందరూ అన్న ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి అన్న అన్న అంటారు. ఇక సెట్లో చాలా జోవిల్గా ఉంటాడు. ఇంకోటి ఏంటంటే చాలా అఫెక్షనేట్గా ఉంటాడు. నాతోనే కాదు, ఏ ఆర్టిస్ట్ వచ్చినా సరే, ఏ ఆర్టిస్ట్ వచ్చినా చక్కగా లేచి నుంచి చక్కగా వాళ్ళతో ఆత్మీయంగా మాట్లాడతాం. మధ్యాహ్నం భోజనం ఉందంటే భోజనానికి అందరిని పిలవడం, అందరూ కూర్చోబెట్టుకుని భోజనం చేయడం, ఈ టైప్ ఉంటుంది. నేను ఒక్కనే కాదు, అవును, వేరే ఆర్టిస్టులు ఎవరు వచ్చినా సరే అదే బిహేవియర్. అదేంటంటే అక్కడి నుంచి అన్నయ్య దగ్గర నుంచి వచ్చింది. 100% ఎక్కడికి పోదు. కానీ ఒక మెగాస్టార్ లెగసీని మెయింటైన్ చేయడం అన్నది చాలా కష్టం కదా. సూపర్ స్టార్ కొడుకులు అందరూ సూపర్ స్టార్లు కాలేరు. పెంచిన విధానం అలాగే పెంచారు, అలాగే ఉంటారు, అంతే. ఎందుకంటే ఇప్పుడు అన్నయ్య వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారు అనేది వీళ్ళు చిన్నప్పటి నుంచి చూసారు, 100% చూస్తారు. అవును, ప్రతి ఇంచు ఏంటి నాన్న అనేది లోపల ఉంటుంది, ఇంచు చెప్పక్కర్లా. అవును, ఎంత కష్టపడి డే అండ్ నైట్లు చూడకుండా. ఇప్పుడు ఎందుకంటే నేనున్నాను, ఇప్పుడు మా కొడుకులే మనం షూటింగ్లకి వెళ్తాం, పొద్దున వెళ్తే మళ్ళీ సాయంకాలం వచ్చేటప్పుడు పడుకుంటారు వాళ్ళు. అది కొన్ని సంవత్సరాలు అలా జరిగిపోతుంది. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు అనుకుంటారు మా నాన్న ఇంత కష్టపడ్డాడు అనేది. అది డెఫినెట్గా వాళ్ళు దాన్ని అదే ఫాలో అవుతారు. ఎక్కువ 1% అట్లా ఉండొచ్చేమో కానీ. అందుకని ఇప్పుడు చరణ్ కూడా చిరంజీవి గారి లెగసీని ముందుకు తీసుకెళ్తూ అదే కష్టం, అదే బాడీ. ఇదివరకు అయితే మాకు అసలు చాలా ఈజీగా ఉండేది, బాడీలు గీడీలు పెంచుకుంటే మామూలుగా వెళ్ళిపోయేది. ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రతిది క్యారెక్టర్ తగ్గట్టుగా అంతంత హై బడ్జెట్స్, ఇమేజ్ని కాపాడుకోవాలి, 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కాపాడుకోవాలి. మీలా 100 సినిమాలు అయితే ఈ జనరేషన్ కాదు, ఏ జనరేషన్ చేయలేదు, ఎవరు చేయలేరు. ఇంకా కష్టం. నేను అనేది అది గ్రేట్ అని నేను అన్నాను. 100 సినిమాలు చేసేస్తున్నా గ్రేట్ అని కాదు. అప్పట్లో అంతే. అప్పట్లో ఇప్పుడు నేను చేసినవన్నీ ఏంటంటే ఫ్యామిలీ మూవీస్. మ్యాక్సిమం చేస్తే ఒక 40 రోజుల్లో సినిమా అయిపోయేది. ఇప్పుడు 140 రోజులు ఒక్కొక్క సినిమా. ఇప్పుడు పెద్ద హీరో, స్టార్ హీరో మ్యాక్సిమం చేస్తే 2 సినిమాలు, 3 సంవత్సరాలకు 2 సినిమాలు చేయగలరు అంతే నాకు తెలిసి. అంటే ఇప్పుడున్న దీని ప్రకారం అయితే కదా. ఎందుకంటే దానికి సీజీ వర్క్స్ ఉంటాయి, సీజీ వర్క్స్కి మళ్ళీ సగం డేట్లు పోతాయి, పోస్ట్ ప్రొడక్షన్కి టైం పడుతుంది, సినిమా అంతా టైం పడుతుంది, మళ్ళీ ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్స్కి అన్నీ ఇప్పుడు చేయలేరు. బయట జనాలు ఒకసారి ఇంట్లో నుంచి ఇంకో కొడుకు వచ్చి హీరో అవుతుంటే చాలా ఈజీగా మాట్లాడేసుకుంటారు. నెపోటిజం అంటారు, స్టార్ హీరో కదా, వాళ్ళ కొడుకు హీరో అయిపోతే ఎంత అనుకుంటారు. కానీ అది చాలా కష్టం కదా. చాలా కష్టం. ఎందుకంటే మీ ఇంట్లోంచి మీ అబ్బాయి హీరోగా వచ్చాడు, చాలా కష్టపడాలి. కష్టపడాలి. ఇప్పుడు ఆడు ఎంట్రీ ఈజీనే ఉంటుంది, నిలబెట్టుకోవడం అంత ఈజీ ఏం కాదు. ఎవరైనా సరే ఇండస్ట్రీలో నిలబెట్టుకోవడం అంటే వాడు కష్టపడాలి, వాళ్ళు ముందుకు తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళ కష్టము, వాళ్ళ డెడికేషన్, వాళ్ళ హార్డ్ వర్క్ అవి కంపల్సరీ ఉంటుంది. మాత్రం ఒక రకంగా కొత్తగా వచ్చిన వాళ్ళకంటే వీళ్ళే కష్టం నిలబెట్టుకోవడం. ఏ మాత్రం తేడా వస్తే అవుట్. రోషన్ ఇంటికి వచ్చి సినిమా సంగతులు చెప్తుంటాడు, సెట్లో ఏం జరుగుతుంది ఏంటి అని. ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది, ఇప్పుడు ఛాంపియన్ జరుగుతుంది. ఎప్పటికప్పుడు నేను టచ్లో ఉంటాను, బట్ ఎక్కువ నేను వెళ్ళను షూటింగ్ దగ్గరికి. అప్పుడు సరదాగా ఒక రోజు మధ్యలో అప్పుడప్పుడు వెళ్తాను తప్పితే. డెడికేషన్ వాడు చేస్తూ ఉంటాడు. అన్నీ ఒకసారి పంపిస్తూ ఉంటాడు, నాన్న ఇగో ఇదే అని లుక్లు అవన్నీ టీజర్లు ఎలా ఉంది ఏంటి అని పంపిస్తాను. ఎలా ఉండబోతుంది రోషన్ కెరీర్? ఏమైనా డిజైన్ చేస్తారా, ఎలా ఉంటే బాగుంటుంది ఇలాంటి క్యారెక్టర్? ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు పెళ్లి సందడి తర్వాత మనం ప్లాన్ చేసింది ఓన్లీ ఛాంపియన్. ఎందుకంటే వైష్ణవి దత్ గారిది స్వప్న వాళ్ళు, ఇది వెరీ కేర్, మంచి సబ్జెక్టు, దాన్ని అలాగే చేయాలి అని వెయిట్ చేసాం. ఆ సబ్జెక్ట్ గురించే మనం దగ్గర 1.5 year వరకు వెయిట్ చేసాం అనమాట. హై బడ్జెట్ ప్లస్ ఆ క్యారెక్టరైజేషన్ అటువంటిది, మధ్యలో ఏమి ఇరికించిన బాగోదులే అని చెప్పేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఈ సినిమా మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నీ ఏంటి అనేది. బట్ పర్ఫార్మెన్స్ లెవెల్స్లో మేము అసలు ఎప్పుడూ కూడా డౌట్ లేదు వాడు. ఎందుకంటే అది ఎమోషన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు, ఎమోషన్స్, సాంగ్స్ బాగా, మూమెంట్స్ అన్నీ ఉంటాయి. బట్ లక్ చూద్దాం, అది ఇది కూడా కలిసి రావాలిగా. మీకన్నా ఓడ గారు ఎక్కువ యాంగ్జైటీతో ఉంటారేమో రోషన్. అంటే భయం ఏమి లేదు, సినిమాలు వస్తా అంటే చేసుకుంటా వాడాలి. ఇప్పుడు మేము వచ్చినప్పుడు మా నాన్నలు టెన్షన్ ఏం పడుతున్నాడంటే వాళ్ళకి తెలియదు ఏమి, అండ్ మనం ఏం చేస్తామని కూడా మా ఫాదర్ వాళ్ళకి తెలిసేది కాదు.
ఇప్పుడు ఏంటంటే మాకెందుకు టెన్షన్ అంటే కెరియర్కి సంబంధించిన ఇది కాబట్టి కొంచెం జాగ్రత్తగా సెలక్షన్ జాగ్రత్తగా చేయాలి అనేది ఉంటుంది. ఎందుకంటే మాకు ఉన్నప్పుడు మాకు అసలు ఏమీ తెలియకుండా వెళ్ళిపోయాం. ఏది వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడు ఏది వస్తే అది చేసుకుంటూ వెళ్తే చెప్పేవాళ్ళు కూడా లేరు, నిలబడరు. అప్పుడు చెప్పేవాళ్ళు కూడా లేరు. ఏది వస్తే అది. పెళ్లి సందడి అంత హిట్ అయింది కదా, మరి ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు అబ్బాయి? అదే ఈ ఓన్లీ బికాస్ ఆఫ్ స్వప్న వాళ్ళు అశ్విన్ దత్ గారి సినిమా వాళ్ళు కలికి ఉండటం, మన మెల్లగా ఇది అవ్వడం, అది జరిగింది. ఇంకో అదృష్టం ఇది, ఈ జనరేషన్లో అందరూ పెద్ద హీరోలతో. ఇంకోటి ఏజ్ ఇంకా ఇదే చిన్నది. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ కూడా బాగా ఉండాలి. ఎందుకంటే చాలా ఎమోషనల్ క్యారెక్టర్ అది. పెళ్లి సందడిలాగా చిన్న పిల్లడు అయితే ఆ సబ్జెక్ట్ మన టీనేజ్ స్టోరీ కాబట్టి నడిచింది. ఇది కొంచెం ఏంటంటే కొంచెం ఎమోషనల్, కొంచెం ఇదిగా ఉంటుంది. కొంచెం మీ అదృష్టం ఏంటంటే ఈ జనరేషన్ హీరోలు అందరితో చేసేసారు. అంటే ఇంకో మిగిలారు. ఎవరు? మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు రాలేదు సార్? ఇంత ఏం చేస్తాం, అందరితో చేసాం. మళ్ళీ ఇప్పుడు సాయిధరం తేజ్ కూడా చేస్తున్నాం వాళ్ళ దీంట్లో. అవును, వన్ తేజ్లో ఇంకా రాలేదు. వన్ తేజ్ తెత్త చేస్తాం. పవన్ కళ్యాణ్ మళ్ళీ పొలిటికల్స్కి వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ ఎప్పుడు వస్తుంది అవకాశం చూడాలి. పొలిటికల్గా పవన్ కళ్యాణ్ని, ఆయన రేంజ్ని కానీ, ఆ వ్యక్తిత్వాన్ని కానీ, ఆ డైనమిజాన్ని కానీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అందరికి ఏమనిపిస్తుంది అదే అనిపిస్తుంది. అంటే మీరు చాలా దగ్గర, ఎందుకంటే నాకు తెలుసు, ఆయన దగ్గర నుండి చూశాను నేను. ఆయన ఏంటంటే ఎంత స్టబన్ వ్యక్తి అంటే, ఎక్కువ మాట్లాడరు. ఆయన అనుకుని చేసుకునే వెళ్ళే వ్యక్తి. దేని జోలికి అనవసరంగా, ఎందుకంటే మాకు తెలిసిన పవన్ కళ్యాణ్ అప్పట్లో అక్కడికి వచ్చినా కూడా చాలా సైలెంట్ సపరేట్గా ఉంటారు అనమాట. దేని గురించి ఎక్కువ ఆలోచించు, అనుకున్నది ఎక్కువ, ఎప్పుడు ఆ థాట్స్ వేరేగా ఉంటాయి. ఆయన అంత వేరే హై లెవెల్లో థాట్స్ ఎక్కువ సమాజానికి ఇప్పుడు చేసేది. లేకపోతే ఇక్కడ ఎందుకు రాగలరు? ఇప్పుడు ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన? పంటవాళ్ళు వస్తే ఎవరైనా సరే, ఇప్పుడు అది సినిమా వాళ్ళలో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అందరూ వస్తే మంచి వాళ్ళకి ఎక్కువ దాని మీద అవగాహన, దాని మీద నాలెడ్జ్ బాగా పెంచుకొని ఆయన. ఈ మధ్య జరిగిన వాతావరణాలు చూస్తుంటే సినిమా వాళ్ళ జీవితాలు మరీ సెన్సిబుల్గా తయారైపోయినాయేమో అనిపిస్తుంది. 100%. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంచెం 100% జాగ్రత్తగా ఉండడం ఒక రకంగా మంచిదే లేండి. జాగ్రత్తగా ఉంటారు పిల్లలంతా, వచ్చేవాళ్ళంతా. మీ అబ్బాయికి జాగ్రత్తలు చెప్తున్నారా? మనం ఏం చెప్పక్కర్లే, ఆడే చూసుకుంటాడు. అంటే ఇప్పుడు ఇదివరకు అయితే కనుక మనకి ఎక్కువ, ఇప్పుడు మేము బిగినింగ్ స్టేజ్లో ఎక్కువ లేదు కదా. జనరల్గా ఏంటి, ఈ సోషల్ మీడియా ఉండేది కాదు, ఏముంది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండడం చాలా పిల్లలకు ఒక రకంగా మంచిది. అవును, పెద్దవాళ్ళకి ఏమో అటు అయిపోయింది. ఇప్పుడు వచ్చే జనరేషన్కి అవి నేర్చుకుంటే, సోషల్ మీడియాలో ఇట్లా వస్తుంది అని నేర్చుకుంటే, వాళ్ళని తప్పు పట్టడం నేను 100% ఒక రకంగా మంచిదే. అలా ఉండడం మంచిది. తెలుసుకుంటే ఇప్పుడు ఏమి లేనప్పుడు ఏమి రాయరుగా. అవును, ఎందుకు వస్తాయి అన్నీ. కొన్ని ఏంటంటే, కొన్ని ఛానల్స్ ఏంటంటే అనవసరమైన కొన్ని, ఇప్పుడు మాకే జరిగినాయిగా విడాకులు, అటువంటి రాయకుండా ఉంటే తెలుసుకుని రాస్తే బెటర్గా ఉంటుంది. అంతే తప్పితే వేరేది. ఈ మధ్య మీరు మరీ చూజీ అయిపోయారంటే, వచ్చిన ప్రతి సినిమా చేయకుండా కొన్నే చేయాలి, ఇవే చేయాలి, అలా ఏం లేదు. మంచి ఇప్పుడు అంటే ఇప్పుడు మన దేవరా ప్లస్ గేమ్ చేంజర్, ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఒక సినిమా చేస్తున్నాను. మన సాయిధరం తేజ్ది మన ఇది సంబరాలు, అది ఒకటి చేస్తున్నాను. మంచి క్యారెక్టర్, బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అన్నీ. మళ్ళీ నా ఒక 2 హీరో సినిమాలు ఉన్నాయి. అంటే డిఫరెంట్, మన కోట బొమ్మలు పిఎస్ చేశారు. ఆ టైప్ ఆఫ్ సినిమాలు ఒక 2 స్టార్ట్ అవ్వబోతాయి. ఏంటి అనేది ఇంకా, ఎందుకంటే అవి కూడా బాగుంటేనే చేద్దామని. ఇప్పుడు మనం హీరో చేసినప్పుడు డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు సాంగులు పెట్టుకుని మనం వెళ్ళే ఈ పాటలు, ఫైట్లు, రెగ్యులర్ మసాలాలు ఇవన్నీ వద్దు. డిఫరెంట్ సెటప్లో వెళ్దాం. కంటెంట్ బేస్డ్ మూవీస్ అయితే బాగుంటుందని. అఖండ 2లో ఉంటారా, కనిపిస్తారా? అఖండ ఎలా ఉంటాం? అదే ఏమైనా చేస్తారో, మ్యాజిక్ చేస్తారో బోయపాటి సీన్ గారని. ప్రస్తుతానికి ఇప్పుడు కొత్తగా ఒప్పుకున్న సినిమాలు ఏంటి? అదే ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమా, విజయశాంతి గారు మేమంతా చేస్తున్నాము. పేరు పెట్టలేదు దానికి. ఇప్పుడేమో సమరాలు ఈడుగట్టు ఇది ఉంది 2. ఒకటేమో వెబ్ సిరీస్, మన సుష్మిత, చిరంజీవి గారు అమ్మాయి సుష్మిత చేస్తాను, గోల్డ్ బాక్స్లో. నేను ప్రకాష్ రాజు, కొత్త వాళ్ళు ఎవరో చేస్తాను. అదేంటి సంగీతం మీద ఫస్ట్ టైం ఒక వెబ్ సిరీస్, ఒక సంగీతం మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనేది. నేను స్వరాభిషేకం చేశాను, కొన్ని చేశాను కదా, దాని మీద ఎక్స్పెక్ట్ మనల్ని తీసుకోవడం.
ప్రస్తుతానికి ఈ 3 జరుగుతున్నాయి. ఈ గేమ్ చేంజర్ ఇటు అయిపోయింది కాబట్టి. మాలో జరుగుతున్న పట్టించుకుంటున్నారు ఏమన్నా మాకు సంబంధించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్? లేదు లేదు. నేను అయిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచన, ప్రజెంట్లో ఉంటాం ఎక్కువ. బిల్డింగ్ ఎప్పుడు వస్తుంది సార్? మాకేమన్నా తెలియదు దాని గురించి టాపిక్. అంటే మీరు మాలో గేమ్ చేంజర్ గురించి మాట్లాడదాం అంటే అందుకే సంక్రాంతి మొత్తానికి ఒక పండగలా ఉండబోతుంది ఇండస్ట్రీకి కూడా. డెఫినెట్గా అన్నీ ఆడాలి, అంతా బాగుండాలి. గేమ్ చేంజర్ డెఫినెట్గా ఒక మంచి కమర్షియల్ సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు ఎటు. ఎందుకంటే చరణ్ మళ్ళీ ఒక విజృంభణ పర్ఫార్మెన్స్ అన్నీ. అంటే ఈ సినిమాల్లో 2-3 రకాల షేడ్స్ ఉంటాయి. చరణ్ ఓన్లీ ఒకటే టైప్ ఆఫ్ వెల్దు 2-3 రకాల షేడ్స్. ఇప్పుడు చాలా బాగా చేయడం, అలాగే శంకర్ గారి గురించి ఏం చెప్తాం, అలాగే మ్యూజిక్ తమన్ను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరగదీసేస్తారు గ్యారంటీగా. సాంగ్స్ ఆల్మోస్ట్ చాలా మెలోడీ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయింది ఆంధ్రప్రదేశ్ మెలోడీ సాంగ్ కానీ. కానీ పాటలు శంకర్ గారి సినిమాలో పాటలన్నీ గ్రాండియర్గా ఉంటాయి కదా. గ్రాండియర్ ఏమైనా చూసారా ఒక పాట అయినా? నేను చూసాను, అంటే విజువల్ గా ఆల్రెడీ కొన్ని రిలీజ్ అయ్యాయి, బయటకు వచ్చాయి కొన్ని. ఫుల్ ఫ్లెడ్జ్డ్ చూడాల. నేను మామూలు ఆడియన్స్ ఎలా చూసారో నేను అని తెలిసి ఫ్లెడ్జ్డ్ చూడాల. బట్ డెఫినెట్గా చాలా గ్రాండియర్ ఉంటాయి కదా. ఇప్పుడు మిగతా రాష్ట్రాల నుంచి మిగతా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయండి శ్రీకాంత్ గారికి? అంటే నాకు కన్నడ వచ్చినాయండి మామూలుగా. కన్నడ కానీ మొన్న తమిళ్ కానీ కొన్ని వచ్చినాయి. కానీ నాకు ఎందుకు అవి ఉంటాయి, కొన్ని ఉంటాయి కదా. అవునవును. అప్పుడే వద్దులే, ఈ వద్దులే, పెద్ద కొంచెం అంటే బాగుంటుంది. మరి వెళ్ళి ఏది పడితే అది చేసేసి మనం ఉన్న మార్కెట్ని చెడగొట్టుకునే కంటే మెల్లగా వెళ్దాం, కంగారు. ఇప్పుడు వరకు పరిగెత్తాం, ఇప్పుడు స్లో అండ్ స్టడీగా వాళ్ళు వచ్చేసారు. మెల్లగా వెళ్ళాలి. మొత్తానికి డబుల్ సెంచరీ అనే టార్గెట్ ఏమైనా ఉందా? ఇంకా టార్గెట్ ఏం లేదు. ఇంకా వన్స్ హీరోగా అయిపోయిన టార్గెట్ ఉండదు, ఉండదు. ఇంకా ఉండదు. ఏమొస్తే చేసుకున్నాడు. సింపుల్, మనం నచ్చింది మనం ఎంజాయ్ చేసేది చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే సార్, శ్రీకాంత్ గారు 2025లో గేమ్ చేంజర్ పెద్ద హిట్ కావాలని, థ్యాంక్స్. మీ కెరీర్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ విషెస్ అంత హ్యాపీ. థ్యాంక్ యూ. హ్యాపీ. థ్యాంక్ యూ.